వీరశైవ లింగాయత్ సంగారెడ్డి పట్టణ కమిటీ ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం కొత్త బస్టాండ్ ఎదురుగా గల శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో సంగారెడ్డి రామ్నగర్ మాజీ కౌన్సిలర్ ఏబీవీపీ శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. అక్టోబర్ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్త బస్టాండ్ ఎదురుగా శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ఎన్నికలు నిర్వహించడానికి తీర్మానం చేయడం జరిగింది. తాత్కాలికంగా ఒక అడా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో వెన్న చక్రేశ్వర్, పట్టోళ్ల మల్లికార్జున్, పన్యాల శివకుమార్, పోలీస్ శేఖర్, అస్కుల సతీష్, శంకుల సందీప్, కోనాపూర్ శేఖర్, యావపురం శివప్రసాద్, పోలీస్ సంతోష్ పాటిల్, ప్రభుగారి నాగరాజు, పట్లోళ్ల అరుణ్, గొర్రగట్ట శారద, జొన్నల వసంతలను అడా కమిటీ సభ్యులుగా ప్రకటించారు. ఈ అర్హత కమిటీ సభ్యులు సమన్వయంతో తదుపరి సమావేశానికి పట్టణ లింగాయతులు అందరూ హాజరయ్యేలా కృషి చేయాలని జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షులు ఇప్పలపల్లి నరసింహులు తెలిపారు. ముందుగా సమాచారం అందిస్తున్నందుకు ప్రతి ఒక్క పట్టణ లింగాయతులు తప్పకుండా ఈ ఎన్నికలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరికీ ఇంకా మెసేజ్ కొంతవరకు ఇంకా తెలియదు కాబట్టి మెసేజ్ కూడా ఈ యొక్క గ్రూప్లో కొంతమంది చూస్తలేదు అది ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఏమని ఇచ్చిందంటే ఒక అడగ కమిటీ మెంబర్గా ఒక అడగ కమిటీ చేసి అడగ కమిటీతోటి మొత్తం ఈ యొక్క సంగారెడ్డి టౌన్ టోటల్గా ప్రతి వార్డు కూడా ఈ యొక్క విషయం తెలియజేటట్లు ఉండాలని దీనికి ఒక 9 మంది యొక్క అడా కమిటీ తయారు చేయడం జరిగింది. ఈ యొక్క అడా కమిటీలో ఈ అడా కమిటీ సమన్వయకర్త చేసి మన రామ్నగర్ మాజీ కౌన్సిలర్ బీజేపీ శేఖర్ గారు ఒకసారి సపోర్ట్ కొట్టాలి. ఈ యొక్క సమావేశం ఈ యొక్క ఎలక్షన్ అయ్యే వరకు ఆయనకి ఒక పూర్తి బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్ చేసి ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యాలయం చేసిన తర్వాత యొక్క బాధ్యత అనేది ప్రమాణ స్వీకారం చేసి అక్కడ పడుతుంది. అంతవరకు ఆయన ఒక బాధ్యుడు. ఈ యొక్క చిన్న డిస్టర్బెన్స్ ఇంకోటి చిన్న పోస్ట్ ఇచ్చినందుకు అట్లాగాని ఎమ్మెల్యేలు కమిటీ మెంబర్లుగా వెన్న చక్రేశ్వర్ గారు, రెండవది పి మల్లికార్జున్ పాటిల్ గారు, కన్యాల కుమార్ గారు, కోనాపురం చంద్రశేఖర్ గారు, పోలీస్ శేఖర్ గారు, శంకుల సతీష్ గారు, అస్కుల సతీష్ గారు. అయితే మీరందరూ కూడా తదుపరి 12వ తేదీ సమావేశం కావడానికి ఎవరైతే ప్రతి ఈ యొక్క సభ్యులు కూడా మెంబర్లు కూడా వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు కూడా వీళ్ళు 10 మంది 20 మంది నంబర్లను కూడా శేఖరన్న గారికి ఇస్తే ఆయన కూడా ప్రత్యేకంగా 100 కాదు నేను ఒక 1000 ఇచ్చినట్టు చేయడానికి తయారని చెప్పడం జరుగుతుంది. అంటే ఆయనకు నంబర్ వేయడం ఇవ్వచ్చు, చేసినా చేయాలని ఆయన బాధ్యత అది. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని అందరికీ చేసి వారి ఎత్తున మనం ఈ యొక్క 12 అక్టోబర్ రోజు సమావేశం కూడా మళ్ళీ వీరభద్రస్వామి దేవాలయం సంగారెడ్డిలో నిర్వహించబడుతుంది. సమయము 10 గంటలకు. 10 గంటలకు అందరూ ఇక్కడ సమావేశం అయితే అక్కడ కార్యవర్గాలు ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచి అందరూ కూడా మనం చేసి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అంటే మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఏది ఏమైనా మనకి ఇక్కడ కాశీపూర్లో మన వీరశైవ లింగాయత సమాజానికి ఒక ఎక్కడ ఇచ్చింది కాబట్టి దానికి మనం కూడా ఆల్రెడీ లాస్ట్ 2 months కింద కూడా మనం గోరేషము టోటల్గా రేపని స్టార్ట్ అయ్యే ముందు కూడా ట్రైన్లు అందించాము. మన సంబంధించిన పెద్ద మనుషులు కూడా జగ్గిరెడ్డి గారు కానీ మన శ్వేతా గారు ఆగండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఆయన లేకపోతే దాదాపు ఆ రోజు స్టార్ట్ అయ్యేది. ఏది ఏమైనా మనం చేసేదంతా కూడా మన యొక్క పిల్లల గురించి మన పెద్దవాళ్ళు చేసేది మనం ఇక్కడ మనం అనుభవిస్తున్నాము. మనము చేస్తే మన పిల్లలు అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఎలాంటి వర్గ భేదాలు లేకుండా ఈ యొక్క సమావేశాన్ని మంచిగా నిర్వహించి మనం అందరం కలిసి కూడా అక్కడ బిల్డింగ్ నిర్మించుకుంటే, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సమావేశం కానీ ఏదైనా కార్యక్రమం చేద్దామంటే కూడా మనకి ఎలాంటి ప్లేసెస్ లేవు. కాబట్టి అందరూ కూడా మనము కలిసి ఆ యొక్క బిల్డింగ్కు అందరం సహకరించుకుని ఆ యొక్క బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటామని అందరూ వినియోగించుకుంటూ సెలవుకుంటున్నాం.